తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోదీ పాలనలో దేశం భ్రష్టు పట్టిందన్న ఖర్గే. సత్తా ఉంటే భారత రూపురేఖలు మారిపోయేవని వ్యాఖ్య. చట్టాలను నాశనం చేశారని ధ్వజం. తెలంగాణలో స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ శ్రేణులకు అధిష్టానం దిశానిర్దేశం. బీసీలకు 42% రిజర్వేషన్లపై అధ్యయనం చేయాలని సూచన. తెలంగాణలో వరుసగా రెండోసారి అధికారం ఖాయమన్న రేవంత్. 100 సీట్లు తగ్గవని ధీమా. స్థానిక పోరులో కార్యకర్తలను గెలిపిస్తామని స్పష్టీకరణ. సంక్షేమ పథకాలు P4కు సంబంధం లేదన్న చంద్రబాబు. పేదలకు ఆర్థిక చేయూత అందిస్తామని వెల్లడి. అవగాహన కల్పించాలని నేతలకు ఆదేశం. శ్రావణ మాసంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇళ్ల కేటాయింపు. 3 లక్షల మంది లబ్ధిదారుల చేత గృహ ప్రవేశాలు చేయించేలా ప్రభుత్వ ఏర్పాట్లు. మోదీకి మరో అరుదైన గౌరవం. ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని. ఆ దేశ పార్లమెంటులో కీలక ప్రసంగం. అమెరికాలో చట్టరూపు దాల్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు. రిపబ్లికన్ల హర్షధ్వానాల మధ్య సంతకం చేసిన ట్రంప్. పన్నుల్లో కోత, ఖర్చుల తగ్గింపే లక్ష్యం. కేంద్రంలో 11 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశాన్ని భ్రష్టు పట్టించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి సత్తా ఉండి ఉంటే దేశ ముఖ చిత్రమే మారిపోయి ఉండేదన్నారు. రాజ్యాంగం నుంచి సెక్యులర్, సోషలిస్టు పదాలను తొలగించి చూడాలని ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సభలో బీజేపీ ఆర్ఎస్ఎస్కు సవాల్ విసిరారు. మరోవైపు 100 సీట్లతో మళ్లీ తెలంగాణ అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన తెలంగాణలో మాదిరిగానే దేశంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు, కులగణనతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీల రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాల్ని గడప గడపకు తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ 11 ఏళ్లలో తెలంగాణకు చేసింది శూన్యమని ఖర్గే ఆరోపించారు. రాజ్యాంగం నుంచి లౌకిక పదాన్ని తీసేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. మోదీ సర్కార్ విదేశాంగ విధానం సరిగ్గా లేక చుట్టూ ఉన్న దేశాలు మనకు శత్రువులుగా మారుతున్నారని ఖర్గే దుయ్యబట్టారు. इनके फॉरेन पॉलिसी के वजह से, फेल्यूर के वजह से हमारे को सब तरफ से दुश्मन बने हैं। 11 साल में मोदी जी ने देश के आर्थिक स्थिति को बर्बाद किया और देश में कानून को खत्म किया। अगर केंद्र में सत्ता आई तो देश का नक्शा बदलेगा। कोई आरएसएस वाला संविधान से सोशलिज्म और सेक्युलर वर्ड निकाल लेना चाहिए। मैं चैलेंज करता हूं, तुम हो, तुम्हारा बीजेपी हो, तुम्हारा मोदी जी हो, शाह हो, कोई नहीं निकाल सकते। ये मेरा चैलेंज है, अगर निकाले तो। రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే విపక్ష పార్టీలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఎవరు మేలు చేశారో అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమా అని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. నియోజకవర్గాల పునర్విభజనతో అసెంబ్లీ సీట్లు 153 వరకు పెరుగుతాయన్న ఆయన వచ్చే ఎన్నికల్లో 100 శాసనసభ సీట్లు, 15 ఎంపీ స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे। दिल्ली को हम 15 पार्लियामेंट एमपी भेज देंगे। 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे। 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना, 100 से एक भी कम नहीं होने दूंगा।
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి కలిసి పనిచేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తెలంగాణ నాయకత్వానికి సూచించారు. సమస్యలుంటే అంతర్గతంగానే మాట్లాడాలని, బహిరంగ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమని పీఏసీ సమావేశంలో హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని రాష్ట్ర నేతలు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చించారు. బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పలు అంశాలపై తెలంగాణ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సహా సభ్యులు పీఏసీ భేటీకి హాజరు కాగా స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కొందరు నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సీనియర్ నేత వి హనుమంతరావు ఖర్గే దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొందరు మంత్రుల పనితీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా తనతో కలిసి చర్చించొచ్చన్న రేవంత్ రెడ్డి అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏవైనా సమస్యలుంటే అంతర్గతంగానే మాట్లాడాలని, పార్టీకి నష్టం కలిగించేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించొద్దని మల్లికార్జున ఖర్గే నేతల్ని ఆదేశించారు. పాత కొత్త అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలవాలన్న ఖర్గే పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. నామినేటెడ్ పదవులు త్వరగా భర్తీ చేయాలని పీఏసీ సభ్యులు కోరగా పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు దక్కాలని, త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేసీ వేణుగోపాల్ ఆదేశించినట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ పదవులే నేతలకు వన్నెతెస్తాయని, వాటిని తేలిగ్గా తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఏసీ సమావేశంలో హితబోధ చేశారు. కాంగ్రెస్ ను మరోసారి అధికారంలోకి తెచ్చేలా నేతలు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగారని దిశానిర్దేశం చేశారు. ఇటీవల పార్టీ పదవులు పొందిన నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి సంక్షేమ పథకాల్ని ప్రజలకు చేరవేసేలా చూడాలన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయన్న సీఎం తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని తెలిపారు. కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. మరోవైపు కేసీ వేణుగోపాల్తో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సహా ముఖ్య నేతలు వేరుగా సమావేశమయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే బాగుంటుందని మహేష్ గౌడ్ అన్నట్లు సమాచారం. కులగణన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరొచ్చిందన్నారు. బీసీ బిల్లును కేంద్రం ఆమోదించేలా జాతీయ స్థాయిలో ఒత్తిడి తెస్తే బాగుంటుందని మహేష్ గౌడ్ అన్నట్లు సమాచారం. బిల్లు ఆమోదం పొందేలోగా న్యాయ వివాదాలు తలెత్తకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలనే అంశంపై అధ్యయనం చేయాలని కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. బంగారు కుటుంబాలుగా ఎంపికైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల కోత ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలకు P4కి సంబంధం లేదన్న ఆయన ఈ విషయం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని ప్రజాప్రతినిధుల్ని ఆదేశించారు. సంక్షేమం కొనసాగిస్తూనే బంగారు కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తామన్నారు. P4 అమలుకు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ కమిటీ సాధారణ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగ్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. P4 సమర్థామలకు రాష్ట్ర స్థాయిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైజర్ కమిటీలు, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో P4 చాప్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. P4 స్ఫూర్తిని చాటేలా రూపొందించిన లోగోను ఖరారు చేసిన చంద్రబాబు ఎమ్మెల్యేలు సేవ చేసేందుకు P4 కార్యక్రమం మంచి అవకాశమని, నమ్ముకున్న నియోజకవర్గానికి ఎంతో మేలు చేయొచ్చని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 10,000 బంగారు కుటుంబాలు ఎంపిక అవుతాయన్న ఆయన దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. P4 అమలుపై ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య పోటీ రావాలని సూచించారు. స్థానికంగా ఏ నియోజకవర్గంలో పరిశ్రమలుంటే వారక్కడి బంగారు కుటుంబాలను దత్త తీసుకునే విధానం తెస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య పోర్టల్ను సెప్టెంబర్ 1 నాటికి సిద్ధం చేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో విద్యా, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలపై సమీక్ష నిర్వహించిన మంత్రి నైపుణ్య పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రెజ్యూమ్ సిద్ధమయ్యేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఇటీవల తన ఢిల్లీ పర్యటన తర్వాత ఐటీఐల అభివృద్ధికి హడ్ అండ్ స్పోక్ విధానంలో కేంద్రం 600 కోట్లు కేటాయించినట్లు లోకేష్ గుర్తు చేశారు. 3 నెలలకోసారి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళా నిర్వహించాలని స్పష్టం చేశారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాల పనితీరుపై కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. విదేశాల్లో ఉద్యోగ కల్పనను సులభతరం చేసేలా రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరపాలన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఐఐటి, ఎన్ఐటిలో ప్రవేశాల కోసం భాషా సబ్జెక్టు మార్కుల్ని మిగతా సబ్జెక్టుల మార్కుల సగటుగా ఇవ్వాలన్నారు. డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చూడాలన్నారు. 2024-25 విద్యా సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఫలితంగా బిల్లు చట్టరూపం దాల్చింది. తాను అనుకున్నట్లుగానే అమెరికా జాతీయ దినోత్సవం సందర్భంగా రిపబ్లికన్ సభ్యులు, అధికారులు హర్షాతిరేకాల మధ్య బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. అమెరికన్లకు $4.5 ట్రిలియన్ పన్ను మినహాయింపు, ప్రభుత్వ ఖర్చులో కోతలే లక్ష్యంగా ఈ చట్టాన్ని తెచ్చారు. బుధవారం సెనేట్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓటుతో బిల్లు గట్టెక్కగా శుక్రవారం ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ చట్టాన్ని ధనవంతులకు బహుమతి అని, శ్రామికులు, పేదలు, మధ్యతరగతి వర్గాలకు భారమని డెమోక్రాట్లు విమర్శించారు. ఈ చట్టం వల్ల 1,20,00,000 మంది అమెరికన్లు ఆరోగ్య బీమాను కోల్పోతారు. హరిత ఇంధన వాహనాలపై ఉన్న రాయితీలకు భారీగా కోత పడనుంది. ఈ చట్టం వల్ల అమెరికా రుణం $36 ట్రిలియన్ పెరుగుతుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విమర్శించగా ట్రంప్తో ఆయన సంబంధాలు తెగిపోయాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి గడువు సమీపిస్తున్న వేళ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు భారత్ ఎప్పుడూ తొందరపడదని తెలిపారు. 2 వర్గాలకు లాభదాయకంగా ఉంటేనే అంగీకరిస్తుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ పటిష్ట విధానాలను కలిగి ఉందని ఆయన ఢిల్లీలో స్పష్టం చేశారు. ఇరు పక్షాలకు లబ్ధి చేకూరేలా ఒప్పందం ఉండాలన్న గోయల్ అది దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలని పేర్కొన్నారు. ఆ మేరకు ఒప్పందం ఉంటే అభివృద్ధి చెందిన దేశాలతో పరస్పర చర్చలకు భారత్ సిద్ధంగా ఉంటుందని గోయల్ స్పష్టం చేశారు. అమెరికాతో కుదుర్చుకోనున్న ఒప్పందంలో భాగంగా భారత్ కొన్ని కీలక రంగాల్లో సుంకాల నుంచి సడలింపు కోరుతోంది. ఇందులో టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, దుస్తులు, ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, రసాయనాలు, ద్రాక్ష, అరటిపండ్లు వంటివి ఉన్నాయి. మరోవైపు అమెరికా కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్, వైన్స్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులు రంగాల్లో సుంకాల సడలింపు కోరుతోంది. అమెరికా పరస్పర సుంకాల సస్పెన్షన్ జూలై 9న ముగియనుండగా ఆ గడువుకు ముందే చర్చలు పూర్తి చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్లో వరదలు పోటెత్తాయి. గ్వాడలోప్ నది ఉప్పొంగి 13 మంది మృతి చెందారు. వేసవి శిక్షణా శిబిరాల్లో ఉన్న దాదాపు 20 మంది పిల్లలు గల్లంతయ్యారు. శాన్ ఆంటోనియో, కెర్విల్లే, శాన్ ఏంజెలో ప్రాంతాల్లో కేవలం 3 గంటల్లోనే 15 నుంచి 40 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. గత 100 ఏళ్లలో ఇదే అతిపెద్ద వర్షపాతమని అధికారులు అంచనా వేస్తున్నారు. కేర్ కౌంటీలో గంటల వ్యవధిలోనే 25 సెంటీమీటర్ల మేర వర్షం కురవగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఆయా ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. జడ్జిరాబ్ కెల్లీ కౌంటీలోనూ వరదల కారణంగా ప్రాణనష్టం జరిగింది. అయితే ఎంతమంది చనిపోయారనేది తెలియరాలేదు. పదుల సంఖ్యలో ప్రజలను అధికారులు రక్షించారు. పలువురు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కనుగొనేందుకు అధికారులు పెద్ద ఎత్తున పడవలతో పాటు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. వచ్చే శ్రావణ మాసంలో పేదలతో పెద్ద ఎత్తున గృహప్రవేశాలు చేయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అప్పటిలోగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందుబాటులో ఉంచింది. లేఅవుట్లలో సమస్యలను పరిష్కరించింది. గత 13 నెలల కాలంలో 2.3 లక్షల గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. స్లాబు స్థాయిలో 87,000 గృహాలున్నాయి. మరో 1,20,000 ఇళ్లు లింటిల్ స్థాయిలోనూ 50,000 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. మిగతా వాటికి పునాది కూడా పడలేదు. వాటిని కూడా పూర్తి చేయించడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకేశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు, దోపిడీలో పాత్రధారైన పురుషోత్తం వరుణ్ కుమార్ను 40వ నిందితుడిగా చేరుస్తూ సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో శుక్రవారం మెమో దాఖలు చేశారు. గతేడాది జూలై, ఆగస్టు నెలల్లోనే వరుణ్ విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే అతనిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. సికింద్రాబాద్కు చెందిన వరుణ్ కుమార్ను ప్రవాసాంధ్రుడైన ఓ వైద్యుడి ద్వారా రాజకేశ్ రెడ్డి బృందం మద్యం కుంభకోణం ఉచ్చులోకి దించింది. పుదుచ్చేరిలోని లేలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఏపీ ఆపరేషన్స్ హెడ్గా నియమించి అతని పేరిట 100 కోట్లు కొల్లగొట్టింది. దర్యాప్తులో దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు లభించడంతో సిట్ అధికారులు వరుణ్ను నిందితుడిగా చేర్చారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 10 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించనున్నారు. గన్ పార్క్ నుంచి ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
అక్రమ నిర్మాణాల విషయంలో జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చిన విషయం తెలియని ప్రజలు కొనసాగుతున్న నిర్మాణాల్లో ప్లాట్లు కొనుగోలు చేసి నష్టపోతున్నారని తెలిపింది. ఇలాంటి అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినప్పటికీ వాటి ముందు ఇవి అక్రమ నిర్మాణాలంటూ పెద్దగా బోర్డు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని పేర్కొంది. ఇలా చేయడం వల్ల ప్రజలు అక్రమ నిర్మాణాలలోని ప్లాట్లను కొనుగోలు చేయరని స్పష్టం చేసింది. నిర్మాణదారు కూడా తమ సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుందనే భయంతో తగిన అనుమతులు పొందాకే పనులు కొనసాగించే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ మహారాజ్ గంజ్లోని తోటగూడలో అనధికారిక నిర్మాణాలపై ఉత్తర్వులు జారీ చేసినా కూల్చివేతలు చేపట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు జీహెచ్ఎంసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణమని తేల్చి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. అధికారులు కోర్టులంటే అక్రమ వర్కులకు భయం లేకుండా పోతోందని వ్యాఖ్యానించింది. తోటగూడ నిర్మాణాలపై పూర్తి వివరాలు సమర్పించడానికి గడువు కావాలని జీహెచ్ఎంసీ న్యాయవాది కోరగా విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. చెరువు హద్దులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించకుండానే హైడ్రా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. నీళ్లు వస్తున్నాయని కూల్చివేస్తూ పోతే నగరంలో చాలా వరకు నిర్మాణాలు నేలమట్టం అవుతాయని పేర్కొంది. ఎఫ్టీఎల్ను కూడా ఇష్టానుసారం నిర్ధారించడానికి వీల్లేదన్న హైకోర్టు గ్రామపట్టం ఆధారంగా చెరువు హద్దులు నిర్ణయించిన తర్వాత బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిర్ణయించాలని స్పష్టం చేసింది. సున్నం చెరువు ఎఫ్టీఎల్ను ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా, సర్వే నిర్వహించకుండా అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేత చర్యలు చేపట్టిందంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా జోక్యం చేసుకుంటోందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట సర్వే నంబర్ 12, 13, అల్లపూరు సర్వే నంబర్ 31పై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిందని హైడ్రా న్యాయవాది తెలిపారు. ఈ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని పిటిషనర్లు ఈ సర్వే నెంబర్లలోని బోర్ల నుంచి కలుషిత నీటిని ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఆ వాహనాల్ని సీజ్ చేయాలన్న హైకోర్టు పిటిషనర్లు సమర్పించిన పత్రాలను పరిశీలించిన తర్వాత ఎలాంటి వివాదం లేకపోతే చెరువు పునరుద్ధరణ పనులకు అనుమతి కోరుతూ హైకోర్టుకు దరఖాస్తు చేయాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలంటూ విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టియన్ కార్లా కంగలు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ను ప్రదానం చేశారు. ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను ప్రోత్సహించినందుకు, రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసినందుకు ఈ అవార్డును అందజేసినట్లు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రకటించింది. కోవిడ్ సంక్షోభంలో భారత్ 40,000 వ్యాక్సిన్ డోసుల్ని పంపి ఆదుకున్నట్లు దేశ ప్రధాని కమలా ప్రసాద్ గుర్తు చేశారు. ఈ గౌరవం 140 కోట్ల భారతీయుల స్నేహ బంధానికి చిహ్నమని, దీన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంటు రెడ్ హౌస్లో ప్రసంగించిన మోదీ ఉగ్రవాదాన్ని మానవాళి శత్రువుగా అభివర్ణించారు. దానికి ఎలాంటి ఆశ్రయం ఇవ్వకుండా గ్లోబల్ సౌత్ కమ్యూనిటీ ఏకమై నిలబడాలని పిలుపునిచ్చిన మోదీ ట్రినిడాడ్ను భారత్కు ప్రాధాన్య దేశంగా ప్రకటించారు. ట్రినిడాడ్ పర్యటన తర్వాత అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు మోదీ అక్కడికి వెళ్లారు. భారత్ అర్జెంటీనా బంధం బలోపేతమే లక్ష్యంగా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 25 ఏళ్ల పాటు పాక్లో సేవలందించిన ఈ టెక్ దిగ్గజం తాజాగా వీడ్కోలు పలికింది. ఇటీవల వ్యయ నియంత్రణ, గ్లోబల్ రీస్ట్రక్చర్, క్లౌడ్ బేస్డ్ మోడళ్లపై దృష్టి పెట్టిన మైక్రోసాఫ్ట్ తాజాగా 9,000కు పైగా ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటించింది. ఇందులో భాగంగా పాక్ నుంచి కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పాక్ రాజకీయ అస్థిరత, వాణిజ్య క్షీణత, అస్థిర ఆర్థిక వ్యవస్థ, అధిక పన్నులు, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి అంశాలు మైక్రోసాఫ్ట్కు సవాలుగా మారినట్లు తెలిసింది. ఈ నిష్క్రమణ పాక్లో ప్రస్తుత వ్యాపార వాతావరణాన్ని ప్రతిబింబిస్తోందని, ప్రపంచ దిగ్గజాలు అక్కడ కొనసాగడం భారంగా భావిస్తున్నాయని మైక్రోసాఫ్ట్ పాక్ మాజీ చీఫ్ జావేద్ రెహమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మైక్రోసాఫ్ట్ వియత్నాంను ఎంచుకుందని తెలిపారు. కన్నడ నటి రన్యారావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. బంగారం అక్రమ రవాణా వ్యవహారంతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన రన్యారావుకు 34 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద బెంగళూరు విక్టోరియా లేఅవుట్లోని నివాస భవనం, అర్కావతి లేఅవుట్లోని నివాస స్థలం, తుముకూరులోని ఇండస్ట్రియల్ భూమి, అనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూమిని జప్తు చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. మార్చిలో దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ బెంగళూరు విమానాశ్రయంలో రన్యారావు పట్టుబడింది. అప్పుడు ఆమె నుంచి 14 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్లో ఈమె పాత్రను గుర్తించిన ఈడీ కేసు దర్యాప్తు చేస్తోంది.
భారత స్టాక్ మార్కెట్లలో చట్ట వ్యతిరేక విధానాల ద్వారా అక్రమంగా వేల కోట్లు ఆర్జించిన అమెరికన్ సంస్థ జైన్ స్ట్రీట్ గ్రూప్పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. స్టాక్ మార్కెట్లో ఇండెక్స్ ధరలను ప్రభావితం చేసి మదుపరుల సొమ్మును జైన్ స్ట్రీట్ కొల్లగొట్టింది. దాదాపు 44,358 కోట్ల రూపాయలను జైన్ స్ట్రీట్ అక్రమంగా ఆర్జించినట్లు సెబీ నిర్ధారించింది. అదే సమయంలో స్టాక్ ఫ్యూచర్స్లో 7,608 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్లో 191 కోట్లు, నగదు విభాగంలో 288 కోట్లు పోగొట్టుకుంది. ఈ నష్టాలను మినహాయిస్తే నికరంగా 36,671 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించారు. దీంతో భారత స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా 4,843 కోట్ల సొమ్మును జరిమానాగా చెల్లించాలని ఆదేశిస్తూ అంత మొత్తాన్ని సెబీ జప్తు చేసుకుంది. జైన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థలేవి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కార్యకలాపాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు విస్తృతమైనదని, కాలపరిమితి లేకుండా కొనసాగుతుందని సెబీ వర్గాలు తెలిపాయి. ఇది సుదీర్ఘ న్యాయ పోరాటంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో భాగంగా 2వ టెస్టులో భారత్ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 407 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు 180 పరుగుల ఆధిక్యం సాధించడం సహా మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. 3 వికెట్ల నష్టానికి 77 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టులో వికెట్ కీపర్ జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ శతకాలతో చెలరేగారు. స్మిత్ 184 పరుగులు చేయగా బ్రూక్ 158 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో సిరాజ్ 6, ఆకాశ్దీప్ 4 వికెట్లతో అదరగొట్టారు. వీరి దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్లలో 6 డకౌట్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో 180 పరుగుల ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 64 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.